అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ఇప్పటికే చందనాడ, రాజీపేట, బుచ్చిరాజపేట, వేంపాడు రెవెన్యూ, అమలాపురం, డిఎల్పురం గ్రామాల్లో భూములు సేకరించారు. ఆ పరిశ్రమల కోసం న్యాయంపూడి, కాగిత, వేంపాడు రెవెన్యూలో ఆ పరిశ్రమల కోసం రోడ్డు వేయడం కోసం భూములు సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే జరైతీ భూములకి నష్టపరిహారం చెల్లించారు. న్యాయంపూడి రెవెన్యూలో 1,40,00,000 రూపాయలు ఎకరానికి, 1,50,00,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. వేంపాడు రెవెన్యూలో 40 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. కాగిత రెవెన్యూలో 60 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది జరైతీ భూములకి. అయితే 2013 భూసేకరణ చట్ట ప్రకారం, అలాగే 259 జీవో ప్రకారం, అనేక రాష్ట్ర ప్రభుత్వాల, రాష్ట్ర హైకోర్టుల జడ్జిమెంట్ల ప్రకారం, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రైతులకు జరాయితీ భూములతో సమానంగానే డీఫారం భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. కానీ ఇక్కడ చూస్తే ఆ రకంగా కాకుండా దళితుల్ని ముఖ్యంగా భయపెట్టి డీఫారం భూములకి జరాయితీ భూములతో సమానంగా మేము నష్టపరిహారం చెల్లించము, డీఫారం భూములు అంటే మా భూములు, మేము మీకు ఇచ్చాం, మీరు సాగు చేసుకుంటున్నారు, మేము మీకు ఇవ్వడమే గొప్ప అనే పద్ధతిలో ఈవేళ నక్కపల్లి రెవెన్యూ అధికారులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. దళితుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు కోసం, భూములు సేకరించడం కోసం న్యాయంపూడి, కాగిత, ఇక్కడ పాటి మీద ఇటువంటి గ్రామాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు అనేక పర్యాయాలు గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు వారు చెప్పారు, మీకు జరాయితీ భూములతో సమానంగా డీఫారం భూములకు కూడా నష్టపరిహారం చెల్లించబడును అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు భూములు తీసుకునేటప్పుడు, భూములు స్వాధీనపరుచుకునేటప్పుడు జరాయితీ భూములకి ముందు డబ్బులు చెల్లించి డీఫారం భూములకి ఇంకా డబ్బులు చెల్లించకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుతూ మళ్ళా పైగా మీకు జరాయితీతో సమానంగా డీఫారంకి చెల్లించబడదు. ఇక్కడ ఎకరానికి, ఉదాహరణకి కాగిత రెవెన్యూకి సంబంధించి